హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. మనం ఎలాంటి చెప్పులు వేసుకోవాలి, అసలు చెప్పులకి మన పోస్చర్ కి గల సంబంధం ఏంటి, ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మనం ఎలా నిలబడుకున్నాం, ఎలా కూర్చున్నాం, వంగి కూర్చున్నామా, వెనక్కి ఆనుకుని కూర్చున్నామా, స్ట్రైట్ గా నిలబడ్డామా, వంగి నిలబడ్డామా, ఇలాంటివన్నీ కూడా మన పోస్చర్ తెలియజేస్తుందండి. మన పోస్చర్ ద్వారా మన వ్యక్తిత్వం అనేది తెలిసిపోతూ ఉంటుంది ఒక్క క్షణంలో. కాబట్టి మన పోస్చర్ని ఏ విధంగా మన చెప్పులు అఫెక్ట్ చేస్తాయో, మన పోస్చర్ని కరెక్ట్గా ఉంచడానికి ఏ విధమైన చెప్పులు మనం వాడాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన పోస్చర్ని మరియు మన స్పైనల్ అలైన్మెంట్ని అఫెక్ట్ చేసే మొదటి ఫుట్వేర్ అదేనండి హై హీల్స్. మనం హై హీల్స్ వేసుకున్నప్పుడు ఆ హీల్ హైట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ఎక్కువ హీల్ హైట్ ఉన్నట్లయితే అది మన బాడీ సెంటర్ ఆఫ్ మాస్ని ముందుకు జరుపుతుందండి. ఎప్పుడైతే మనం బాడీ వంగి నడవడానికి అనుకూలంగా ఉంటుందో దానికి కాంపెన్సేట్ చేయడానికి మన బాడీ అలైన్మెంట్ ఇట్లా వెనక్కి వాలినట్టు చేస్తుంది. అందుకే హై హీల్స్ వేసుకుని నడిచే వాళ్ళు కాస్త వెనక్కి వాలి నడుస్తూ ఉంటారు. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మన యాంకిల్, నీస్, హిప్స్ మరియు బ్యాక్ ఈ మొత్తం అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. దానివల్ల లంబర్ లార్డోసిస్ అనే ఒక రకమైనటువంటి ఈ పోస్చర్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఏంటంటే మన హిప్స్కి మన బ్యాక్కి ఉన్నటువంటి యాంగిల్, న్యాచురల్గానే ఒక యాంగిల్ ఉంటుందండి. అది సహజసిద్ధంగా ఈ షాక్స్ని మనం నడిచేటప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుందో అది స్పైనల్ అలైన్మెంట్ని కూడా అఫెక్ట్ చేస్తుంది. ఈ లంబర్ లార్డోసిస్ విమెన్లో ఎక్కువగా ఉంటుందండి. అరౌండ్ 40 to 60 degrees యాంగిల్ వరకు ఉంటుంది. అది నార్మల్గా సహజసిద్ధంగానే ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ టైంలో బేబీ వెయిట్ని మోయడానికి అనుకూలతగా ఉంటుంది. ఎప్పుడైతే బేబీ వెయిట్ వాళ్ళ బెల్లీ పైన పడుతుందో అది కాంపెన్సేట్ చేయడానికి మన బాడీ న్యాచురల్గా ఇచ్చినటువంటి అలైన్మెంట్. ఎప్పుడైతే ఈ యాంగిల్ మారుతుందో లాంగ్ టర్మ్లో ఈ స్పైనల్ కార్డ్ పైన ఉన్నటువంటి ఈ పోస్చర్ కావచ్చు, సహసిద్ధమైనటువంటి అలైన్మెంట్లో మార్పులు జరుగుతాయి. ఇక రెండవ రకమైన షూస్ ఏంటంటే ఆఫీస్ షూస్ అండి. చాలా వరకు ఆఫీస్ షూస్ నారోగా ఉంటాయి, అంతేకాకుండా షార్ట్గా కూడా ఉంటాయి. పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి అనే ప్రయత్నంలో కంఫర్ట్నెస్ అనేది వదిలేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు మన బాడీ యొక్క ప్రెషర్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడం కుదరదండి. ఆ ప్రెషర్ అనేది లిమ్స్ పైన పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లిమ్స్ పైన పడుతుందో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది మన నీస్ని, తర్వాత హిప్స్ని, పెల్విక్ ప్లేస్లో ఉన్నటువంటి మజిల్స్ని మరియు మన స్పైనల్ కార్డ్ యొక్క అలైన్మెంట్ని కూడా అఫెక్ట్ చేస్తుంటుంది. ఇక మూడవ రకమైన షూస్ ఏంటంటే సోల్ అరిగిపోయినటువంటి షూస్. అది కూడా ఈవెన్గా అరగదు, ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా అరుగుతుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫోర్సెస్, మనం నడిచేటప్పుడు ఏదైతే రియాక్షన్ ఫోర్స్ ఉంటుందో ఫ్లోర్, అది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ కాకుండా అది చెప్పుల పైన పడకుండా అది పైకి ట్రాన్స్మిట్ అయ్యి లెగ్స్కి, హిప్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలా అవాయిడ్ చేయాల్సినటువంటి విషయం. వార్నౌట్ అయిపోయినటువంటి షూస్ని అవతల పారేసి ఈవెన్గా సిమెట్రిక్గా ఉన్నటువంటి సోల్స్ని కలిగి ఉన్నటువంటి షూస్ మనం ధరించి నడిచినట్లయితే మన స్పైనల్ అలైన్మెంట్ కూడా చక్కగా ఉంటుంది. ఇక నాలుగో రకమైనటువంటి షూస్ ఏంటంటే హై కుషన్ షూస్. ఈ హై కుషనింగ్ ఇచ్చే షూస్ కేవలం అరికాలలో ఆనెలు ఉన్న వాళ్ళకు మాత్రమే కంఫర్ట్గా ఉంటుంది. రిమైనింగ్ పీపుల్, జనరల్ పీపుల్ వాడడానికి అవి పనికిరావు, ఎందుకంటే అవి అన్స్టేబుల్. అంతే కాదండి, ఒకవేళ చాలా ఫర్మ్గా ఉన్నటువంటి, స్ట్రాంగ్గా ఉన్నటువంటి షూస్ వాడినా కూడా అవి కూడా కరెక్ట్ కాదండి. ఓవర్ వెయిట్ ఉంటాయి కొన్ని రకాలైన షూస్. అవి మన బాడీ ఎక్సెస్గా ఈ మోకాల పైన ప్రెషర్ పడడానికి ఆసరా ఇస్తూ ఉంటాయి. వాటిని కూడా అవాయిడ్ చేయాలి. కుషనింగ్ ఎక్కువగా ఉన్నటువంటి షూస్ మరియు ఎక్కువగా స్ట్రాంగ్గా ఫర్మ్గా ఉన్నటువంటి షూస్ కూడా అవాయిడ్ చేసి మీడియం రేంజ్లో ఉన్నటువంటి షూస్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇక ఐదవ ఫుట్వేర్ అదేనండి బేర్ ఫుట్, పాదరక్షలు లేనటువంటి నడక. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి లక్షల కోట్ల ఈ న్యూరాన్స్ అన్నీ ఎండ్ అయ్యేది మన పాదాల దగ్గరే అండి. ఎప్పుడైతే మనం పాదరక్షలు లేకుండా నడుస్తామో అవన్నీ యాక్టివేట్ అవుతాయి.
మన బ్రెయిన్ అలర్ట్గా ఉంటుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. షూస్ వేసుకొని నడవడానికి, షూస్ లేకుండా నడవడానికి కొంత తేడా ఉంటుందండి. మనం బయట రోడ్ పైన నడిచేటప్పుడు మన కాలు కింద ఏం పడుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయం. అలాంటి టైంలో మన పాదాలను రక్షించేది మన షూసే. ఒకవేళ మనం ఆఫీస్లో ఉన్నాం లేదా ఇంట్లో ఉన్నాం, ఆ టైంలో కూడా పాదరక్షకులు వేసుకొని నడవడం అనేది మీనింగ్లెస్. కాబట్టి మనం బయట నడిచేటప్పుడు షూస్ వాడడం, లోపల ఆఫీస్లో ఉన్నప్పుడు షూస్ని తీసేసి నడవడం చాలా ఉత్తమం. ఇప్పుడు మనం ఎలాంటి ఫుట్వేర్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ షూస్ అయితే మన వేళ్లను కంప్రెస్ చేయకుండా ఉంటాయో ఆ షూస్ని వాడడం చాలా ఉత్తమం అండి. కొన్నాళ్ళ తర్వాత మన వేళ్ళు స్ట్రైట్గా లేకుండా షూ ఏ యాంగిల్లో ఉంటుందో ఆ యాంగిల్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ఈ టోస్ని, వేళ్ళని కంప్రెస్ చేయనటువంటి షూస్ని వాడడం చాలా మంచిది. మన వేళ్ళని మనం ఫ్రీగా కదపగలుగుతున్నామా? ముందుకి, వెనక్కి, పైకి, కిందకి షూ లోపల ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది కంఫర్టబుల్గా వేళ్ళు మూవ్ కావో అలాంటి షూస్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇక మూడవది ఏంటంటే, మనం ఎలాంటి పనులు చేస్తామో దానికి అనుకూలమైనటువంటి షూస్ వేసుకోవాలి. సపోజ్ మనం బయట ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ హై కుషనింగ్ షూస్ వాడడంలో అర్థమే లేదు. ఆ పనికి తగినటువంటి షూస్ని వాడడం మంచిది. ఒకవేళ మనం ఆనెలతో బాధపడుతున్నాం కాలిలో, వాటికి తగినటువంటి కుషనింగ్ ఇచ్చే షూస్ని వాడాలి. ఎక్కువగా హార్డ్గా ఉన్నటువంటి షూస్ వాడినా కూడా ఆనెలు వచ్చే ప్రమాదం ఉంది. సో దాన్ని అవాయిడ్ చేయాలి. మోడరేట్గా హై కుషన్ లేకుండా, హై ఫర్మ్నెస్ లేకుండా మోడరేట్ లెవెల్లో ఉన్న షూస్ని వాడితే చాలా మంచిది. మన చెప్పులు ఎప్పుడైతే కాలిలో తిమ్మిర్లు ఇస్తుంటాయో అలాంటి చెప్పుల్ని, అలాంటి ఫుట్వేర్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అంతేకాదు, మన కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి మన కాలిలో. ఆ ప్రెషర్ పాయింట్స్ పైన ఎక్కువ ప్రెషర్ని ఇస్తుంటే కూడా మనం ఆ చెప్పుల్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వార్నౌట్ అయిపోయినటువంటి సోల్స్ కలిగినటువంటి షూస్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే అవి అసిమెట్రిక్గా తయారవుతాయి, రెండు వైపులా ఒకే రకంగా ఉండదు. ఆ సోల్ను బట్టి మన నడక తీరు మారిపోతూ ఉంటుంది. కాబట్టి వార్నౌట్ అయిపోయిందా, దాన్ని అవతల పారేసి కొత్తవి కొనుక్కోవడం చాలా మంచిది. ఒకే రకమైనటువంటి షూస్ని కానీ ఫుట్వేర్ని కానీ వాడడం కంటిన్యూస్గా చాలా మంచిది. ఎందుకంటే అవే మన బాడీ అలైన్మెంట్ని ఓవర్ ఏ టైం డిసైడ్ చేస్తుంటాయి. మనం వాడే ఫుట్వేర్ వల్లే మన నీ పెయిన్ లేదా బ్యాక్ పెయిన్ దీర్ఘకాలంలో వస్తుంది అంటే మీరు నమ్మగలరా? అంతేకాదు, సయాటికా అనే నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా మనం వాడే ఫుట్వేర్ వల్లే వస్తూ ఉంటాయి. ఈ స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి డిస్క్స్ బల్జింగ్ అయినా సరే అవి నరాలని పైన ఎక్కువ ప్రెషర్ని క్రియేట్ చేసి మన బ్యాక్ నుండి పాదం వరకు ఉన్నటువంటి నరం లాగుతూ పెయిన్ ఇస్తుంటుంది. వీటన్నిటిని మనం అవాయిడ్ చేయాలి అంటే మంచి ఫుట్వేర్ వాడడం చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.